ఇస్కాన్ బెంగళూరు సంస్థ. మీరు అందరూ వచ్చారా? కొంతమంది వచ్చారా? దేవాలయం చూసారు కదా, ఎలా అనిపించింది మీ అందరికీ? వైకుంఠ హిల్, హరే కృష్ణ హిల్ రెండు చూశారు కదా. అది ఎంతోమంది భక్తుల శ్రమ, ఒక 40 ఏళ్ళ కష్టం, ఎంతో కష్టపడి జీవితాలు త్యాగం చేస్తే ఆ దేవాలయం వచ్చింది. ఏమిటయ్యా అంటే, ప్రభుపాదుల వారు 1965లో అమెరికాకు వెళ్తారు. 65, 77వ సంవత్సరంలో వైకుంఠం వెళ్ళిపోతారు. అంటే ఎన్ని సంవత్సరాలు ఉన్నారు? ఒక 12 సంవత్సరాలు. ప్రభుపాదుల వారు ఇస్కాన్ పుట్టింది 1966, 66లో ఇస్కాన్ పుట్టింది. ఎక్కడ పుట్టింది? న్యూయార్క్, అమెరికాలో పుట్టింది ఈ సంస్థ. 66లో పుట్టిన తర్వాత 66లో ఈ సంస్థ పెట్టిన తర్వాత ప్రభుపాదుల వారు 11 సంవత్సరాలే ఉన్నారు. 11 సంవత్సరాల్లో ప్రభుపాదుల వారు 108 దేవాలయాలు కట్టారు. చూడండి, ఆయన వయసు 70 నుంచి 80 సంవత్సరాల వయసు. 108 దేవాలయాలు 11 సంవత్సరాలు ఎవరైనా కట్టి విన్నా మనం? అసలు నేను 25 సంవత్సరాలుగా ఉన్నా ఈ సంస్థలో. 3 దేవాలయాల్లో భాగమేమంతే, ఇది 4వది మీ ఊరు. అంటే 5 సంవత్సరాలు ఒకటి అనుకునేవాడు నేను ఎప్పుడు మైండ్లో. ఎవ్రీ 5 years ఒక టెంపుల్. అమెరికాలో 2 టెంపుల్ 3 టెంపుల్ అయిన తర్వాత ఇప్పుడు ఒక టెంపుల్. అంటే ఒక దేవాలయం కట్టాలి, ఒక టెంపుల్ కట్టాలి, ఎంత కష్టం చూడండి. ప్రభుపాదుల వారు 11 సంవత్సరాల్లోనే 108 దేవాలయాలు కట్టేశారు. ఇది ఊహకు అతీతం కదా, ఇది ఊహించగలుగుతామా? ఇమాజినేషన్కి ఉండలేము కూడా. ఇది ఎంత టెంపుల్స్. ఏది ఇంకొకటి, ఇండియన్స్ ఎవరు సపోర్ట్ లేకుండా. అది విన్నామా? అమెరికన్స్తో, యూరోపియన్స్లో, బ్రిటిష్ వాళ్ళు మన పరిపాలన, బ్రిటిష్ వాళ్ళు టెంపుల్ కట్టారు మన కోసం. చెప్పండి, ఇది ఎట్లా ఉంది పరిస్థితి వింటే? అమెరికాలో, యూరోపియన్ వాళ్ళు కృష్ణుడు దేవాలయం కట్టడం అంటే తమాషానా? అని ఇది అంటే ఒక ఊహకు అతీతం, ఒక ఇమాజినేషన్ పైన ఉన్నది ఇవన్నీ కూడా. అంటే ఆయన సామాన్య, ఇక్కడ ఏదో ఫోటో ఉంది అనుకోవద్దండి, చాలామందికి చాలా ఉన్నాయి. ఆయన చేసింది ఏమిటంటే ప్రపంచంలో ఒక చైతన్యం, ఒక ప్రజల్లో ఒక మార్పు, ఒక భక్తులు. ఎంత కష్టం మీరే చూడండి. ఒక టీ కాఫీ వదలగలుగుతారా? కొంతమంది వెంకటేశ్వర స్వామి సేవ చేస్తూ ఉంటారు, తర్వాత లీటర్ కాఫీ తాగేస్తూ ఉంటారు. టీ కాఫీలు వదులుతామా? అలాంటిది నాన్ వెజ్ వదిలేశారు, ఆవు మాంసం లేకుండా జీవితం గడవదు, అలాంటి అన్నీ వదిలేశారు. వాళ్ళ జీవితమే ఒక వైష్ణవుల్లాగా, ఒక అటువంటి ఒక ప్యూర్ లైఫ్, ఒక శుద్ధత్వం ఎలా వస్తుంది చెప్పండి? గురువు అనుగ్రహం లేకుండా రాదు. ఆ జీవితము ప్రభుపాదుల వారు అందరికి ఇచ్చారు. 10,000 మంది శిష్యులు ప్రభుపాదులకు ఉంది ఆ టైంలో. చూడండి, 10 సంవత్సరాల్లో 10,000 మంది శిష్యులు. ఆ 10,000 మందిలో ఒక్కరే ఇద్దరో ఇండియన్స్. చూడండి ఎలా అనుకుంటాం దీన్ని. ఒక్కరో ఇద్దరు ఇండియన్స్ ఉంటారు, మొత్తం అంతా అమెరికా వాళ్ళు, రష్యా వాళ్ళు, రష్యా కాదు యూరోప్ వాళ్ళు, వాళ్ళే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్. ప్రపంచం ప్రభుపాదులు 14 సార్లు చుట్టారు. ప్రపంచమంతా, విశ్వమంతా 14 సార్లు తిరిగారు, రౌండ్ వేశారు, సర్కిల్ ప్రదక్షిణ చేశారు, అంటే ప్రచారం చేశారు. 108 దేవాలయాలు, 1000 మంది భక్తులు, సామాన్య విషయం కాదు. అది 77వ సంవత్సరం. ప్రభుపాదులు హరిద్వార్లో ఉన్నారు. 77 ఏప్రిల్ నెలలో ప్రభుపాదులకు అనిపించింది, ఇంకా సమయం వచ్చింది, మనం ఈ లీల సమాప్తం చేయాలి. చెప్తున్నాం కదా, మనం నిర్ణయించుకోలేం మనం ఎప్పుడు శరీరం వదలాలి అని. ఆచార్యులు తెలుసు ఎప్పుడు వదలాలి శరీరం. భీష్మదేవుడులాగా ప్రభుపాదుల వారు అనుకున్నారు, సమయం వచ్చింది, ఇంక వదలాలి శరీరం. అప్పుడు ప్రభుపాదులు వెంటనే వృందావనం తీసుకుని వెళ్ళండి, నన్ను వృందావనంలో నా శరీరం వదిలేస్తాను అన్నాను. అది వింటానే కొంత భక్తులకు షాక్. వృందావనం ప్రభుపాదుల వారు ఇంక ఉండరా? చూడండి, ప్రభుపాదులు ఏదో సమయం వచ్చింది, వృందావనం తీసుకెళ్తే అక్కడ శరీరం వదిలేస్తాను అంటారు ప్రభుపాదుల వారు. ఇంకా భక్తులందరూ ఏడుస్తూ ఇంకా వృందావనం తీసుకుని వెళ్తారు ప్రభుపాదులు. అందరూ బాగానే ఉంటారు. ప్రభుపాదు వృందావనం తీసుకెళ్ళిన తర్వాత 1977 మే నెల, అది మే నెలలో, అప్పటి వరకు ప్రభుపాదుల వారు దీక్షలు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు మీకు కూడా దీక్షలు ఉంటాయి తర్వాత, భక్తి 16 మాలలు జపం చేసే వాళ్ళకి.
ప్రభుపాదుల వారు ఏం చేస్తారు, ఒక సిస్టమ్ తయారు చేశారు అప్పట్లో. ఎందుకంటే ప్రతి చోట ప్రభుపాదుల వారు వెళ్ళి దీక్ష ఇవ్వడం, పర్సనల్గా ఇవ్వడం అనేది కష్టం అవుతుంది. కాబట్టి ప్రభుపాదుల వారు ఒక జోన్ లాగా చేశారు ప్రపంచాన్ని. అమెరికా, నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, ఇండియా, ఇట్లా దానికి ఒక్కొక్క ఇన్ఛార్జ్ లాగా పెట్టారు. అప్పట్లో దాంతోపాటు ఒక టెంపుల్కి ఒక హెడ్ ఉండేవాళ్ళు. ప్రతి టెంపుల్కి ఒక హెడ్ ఉంటారు. ఆ టెంపుల్ హెడ్ అతనే పని ఏమిటయ్యా అంటే, వచ్చిన వాళ్ళు భక్తులు చేయడము, వాళ్ళు భక్తులు సరిగా ఉన్నారా లేదా, నియమాలు పాటిస్తున్నారా లేదా అని చూసి 1 సంవత్సరం పాటు వాళ్ళందరూ నియమాలు పాటిస్తే వాళ్ళకి హరినామ దీక్షని ఇచ్చేవాళ్ళు. అప్పుడు వాళ్ళ పేరు మారుతుంది, గోత్రం మారుతుంది, వాళ్ళు వైష్ణవులుగా అవుతారు. అప్పుడు ఆచార్యులు వాళ్ళ కర్మను మొత్తం తీసుకుంటారు గురువు ప్రభుపాదుల వారు. అది దీక్షా విధానం. ఇది సిస్టమ్, ప్రభుపాదులు ఇచ్చిన సిస్టమ్ ఇది. 77 మేలో, దానికి ముందు కూడా 76, 75లో కూడా ప్రభుపాద ఈ సిస్టాన్ని ఇచ్చేస్తారు ప్రపంచానికంతా. ప్రతి చోట ఆయన వెళ్ళి ఇచ్చే సమయం లేకుండే. వేరే ఇన్ఛార్జ్ ఎవరైతే ఉంటారో, ఆ టెంపుల్ హెడ్ ఎవరు ఉంటారో వాళ్ళు ప్రభుపాద తరపున దీక్ష ఇచ్చేవాళ్ళు. సిస్టమ్ అలా నడుస్తూ ఉండేది. 77వ సంవత్సరం మేలో ఆయన ఆరోగ్యం ముందే చెప్పేస్తాడు కదా, సమయం వచ్చింది వదిలేస్తాను శరీరం అని. అప్పుడు భక్తులు వచ్చి అడుగుతారు కొంతమంది, ప్రభుపాదుల వారు మీరు శరీరం వదిలేస్తున్నారు కదా, మన ఇస్కాన్ సంస్థ భవిష్యత్తు ఏమిటి, భవిష్యత్తులో ఎవరు దీక్షలు ఇస్తారు, ఎవరు గురువులుగా ఉంటారు? అప్పుడు ఆ భక్తులు ఎవరైతే ప్రభుపాద ఉన్నారో, ఎక్కువ సీనియర్ మోస్ట్ భక్తుడు ఎంత వయసు ఉంటుంది అతనికి? భక్తులు ఎన్ని సంవత్సరాలు ఉండగలుగుతాడు ఆయన? ఇస్కాన్ పుట్టింది ఎప్పుడు? 66. ప్రభుపాదుల వైకుంఠం వెళ్ళే సంవత్సరం ఏమిటి? 77. అంటే ఇస్కాన్లో సీనియర్ డివోటీ అంటే ఎన్ని సంవత్సరాలు ఏంటుంది ఆయనకి భక్తిలో? 11 సంవత్సరాలు అంతే కదా. ఇప్పుడు నేను 24 సంవత్సరాలు ఉన్న భక్తిలో. ఇప్పుడు నేను ఇంకా ఏం తెలియదు అనుకుంటా ఉంటాం మనం. అలాంటిది 10 ఏళ్ళు భక్తిలో ఉన్న వాళ్ళకి ఎంత మెచ్యూరిటీ ఉంటుంది? తక్కువ ఉంటుంది కదా. ఇంకా వాళ్ళకి ఈ గురుకుల ఈ జ్ఞానం అంతా ఇంకా బుక్కులు ఇంకా చదివి తక్కువ పరిజ్ఞానం, మెచ్యూరిటీ. వాళ్ళందరూ అడుగుతారు నెక్స్ట్ గురువులు ఎవరు అని. ప్రభుపాదుల వారు ఒక మాట చెబుతారు, ఇస్కాన్ సంస్థకి నేనే ఆచార్యుణ్ణి, నా తర్వాత ఆచార్యులు ఎవరు లేరు. ఎలాగైతే రామానుజ ఆచార్య వాళ్ళ సంప్రదాయానికి రామానుజ ఆచార్యులు ఒక్కరే. ఏ విష్ణు టెంపుల్ కన్నా రామాను ఆచార్యులు ఉంటుంది కదా, రామానుజ సన్నిధి అని ఉంటుంది, చూసారా మీరు? భాష్యకారుల సన్నిధి అని రాసుంటారు పైన. భాష్యకారుల సన్నిధి అని రామానుజ ఆచార్య ఆయన. ఎలాగలాగో క్రిస్టియన్ సంస్థలో జీసస్ ఎలాగైతే ఉంటారు, మన ఇస్కాన్ సంస్థ ఇది నా సంస్థ, నేను పుట్టించిన సంస్థ. ఈ సంస్థలో ఆచార్యులు నేనే. అంటే ప్రజల కర్మను తీసుకునే శక్తి ఉండాలి కదా. ఆచార్యపీఠం అంటే ఏమిటి? ఊరికే 2 ప్రవచనాలు చెప్పి వెళ్ళిపోవడం కాదు. ప్రజల్లో శిష్యుల కర్మను తీసుకోవాలి, మోక్షాన్ని ఇచ్చే శక్తి వాళ్ళలో ఉండాలి, భగవత్ ప్రతిరూపమై ఉండాలి. ఆయన శిష్యులందరినీ చూసి మీరందరూ మీకు సిస్టమ్ ఏదైతే ఇచ్చానో నా బదులు మీరు ప్రచారం చేయండి, నా బదులు మీరు దీక్షలు ఇవ్వండి అందరికీ, కానీ వాళ్ళ కర్మ నేను తీసుకుంటాను, నేనే వాళ్ళ గురువుగా ఉంటాను. మీరు శిక్షా గురువులు అవుతారు, నేను దీక్షా గురువులు అవుతానండి. 2 రకాల గురువులు గుర్తుపెట్టుకోండి. శిక్షా గురువు అంటే ఏమిటి? శిక్ష నేర్పించేవాళ్ళు, ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు. దీక్ష, ది అంటే అజ్ఞానం సంస్కృతంలో. ది అంటే ఏమిటి? అజ్ఞానం. క్ష అంటే నశించిపోవడం. దీక్ష అంటే ఏమిటి? అజ్ఞానం తమసోమ జ్యోతిర్ఘమయ, ఒక అజ్ఞానంలో నుంచి మనం తీసివేసేవాళ్ళు అని, మోక్షాన్ని ప్రసాదించేవాళ్ళు అని, కర్మను తీసివేసేవాళ్ళు. అది దీక్ష యొక్క విధానం. అందుకే దీక్ష అప్పుడు మన పేరు మారుతుంది, గోత్రం మారుతుంది, ఇంకొక జన్మ, మరు జన్మ అంటాం దీక్ష అంటే. కాబట్టి మీరందరూ శిక్షా గురువులాగా ఉండండి. ఇస్కాన్ సంస్థకి నేను దీక్షా గురువులాగా, నేను ఒక్కడే దీక్షా గురువు అని చెబుతారు. చెప్పి అది రికార్డ్ అవుతుంది కొంతవరకు. తర్వాత జూలై 9, ఇది మేలో జరిగిన సంభాషణ, కాన్వర్జేషన్. జూలై 9లో ప్రభుపాదుల వారు ఏం చేస్తారు? ఒక లెటర్ రాస్తారు ఇస్కాన్ ప్రపంచానికంతా. ఈ లెటర్ రాసి మీరు ఇస్కాన్కంతా ఎవరైతే హెడ్లు ఉంటారో, ప్రెసిడెంట్, వాళ్ళందరికీ ఈ లెటర్ ఇవ్వండి. ఏమిటాయంటే, నేను శరీరం వదిలేటప్పుడు
ఈ 11 మందిని అపాయింట్ చేస్తున్నా. ఈ 11 మంది ప్రపంచంలో ఒక్కొక్క ఏరియాలో ఒకరు ఉంటారు కాబట్టి వీళ్ళు దీక్షలు ఇవ్వచ్చు నా బదులు. వాళ్ళు కొత్త వాళ్ళు నా శిష్యులే అవుతారు. వీళ్ళు శిక్షా గురువులు మాత్రమే కానీ దీక్షా గురువులు కాదు అని ఒక లెటర్ రాస్తారు. జూలై 9, 1977. ఆ లెటరు ప్రపంచానికి వెళ్ళదు. కొంతమంది లెటర్ని దాచిపెట్టారు. ఓకే. 77 నవంబర్ 14 ప్రభుపాదుల వారు వైకుంఠం వెళ్ళిన రోజు. అంతవరకు కూడా ప్రభుపాదులు చెప్పిన సిస్టమ్ ఏమిటి? మీరందరూ శిక్షా గురువులు, నేను ఒక్కడే ఇస్కాన్లో దీక్షా గురు. ఇది నియమం, ప్రభుపాదులు ఇచ్చిన ఆర్డర్ ఇది. తర్వాత ఏమైంది? ప్రభుపాదులు వెళ్ళిపోయిన 1 సంవత్సరం తర్వాత ఇదాగి అందరూ ఫాలో చేశారు దీన్ని. 78లో ఆ 11 మందిలో ఒక కోరిక పుట్టింది. మనం శిక్షా గురువులు కాదు, మనకు విలువే ఉంటుంది, మనము దీక్షా గురువులు అయితే పీఠం ఎక్కేయచ్చు అనే కోరిక పుడుతుంది 78లో. చూడండి లెటర్ ఎప్పుడు ఇచ్చారు? 77 జూలై. మేలో చెప్పారు, జూలై లెటర్ ఇచ్చారు. అది అఫీషియల్ లెటర్, ప్రభుపాద సైన్ చేసి ఇస్తారు లెటర్. దాన్ని 78 వరకు ఆ లెటర్ ఎవరికి తెలియదు, లేకపోతే ప్రపంచానికి తెలియదు. 78లో ఏమైంది? ఆ 11 మంది ప్రభుపాద లెటర్లో పెట్టిన వాళ్ళు ఆయన రిప్రజెంటేటివ్స్ అంతే. ఇప్పుడు కంపెనీ నాది, మీరు నా బదులు పనిచేయండి రిప్రజెంటేటివ్ అంతే, కంపెనీ మీద అవ్వదు కదా. అది లెటర్ సారాంశం. వీళ్ళు ఏం చేశారు? 78లో ఆ 11 మంది మేమే నెక్స్ట్ ఆచార్యులు ఇస్కాన్ సంస్థకి అని డిక్లేర్ చేశారు. ఇప్పుడు చూడండి, క్లాస్లో 100 మంది స్టూడెంట్స్ ఉంటారు ఒకే క్లాసులో. ఒక 11 మంది లేచి మేమే నెక్స్ట్ టీచర్లు ఈ క్లాస్ రూమ్కి. మిగతా మంది స్టూడెంట్స్ అడుగుతారు కదా, అరే మాకు టీచర్ చెప్పలేదే, ప్రిన్సిపల్ చెప్పలేదే, ఎక్కడ చెప్పారు అడుగుతారా లేదా? ప్రశ్నిస్తాం కదా మనం. 10,000 మంది శిష్యులు ఉన్నారు ప్రభుపాదుల వారికి. ఈ 10,000 మందిలో 11 మందినే ప్రభుపాదుల వారు అపాయింట్ చేశారా గురువులాగా? మిగతా 9,000 మంది శిష్యులు వాళ్ళ పరిస్థితి ఏమిటి? ఇప్పుడు మీకు ఆస్తి ఉంది, 100 మంది పిల్లలు, 10 మంది పిల్లలకు ఆస్తి ఇస్తారు మీరు, 90 మంది పరిస్థితి ఏమిటి? ఏదైనా వింటే కూడా అనిపిస్తుంది కదా, ఇదేమిటి 90 మంది రోడ్లే వేస్తారా మీరు? ఇది సమానంగా పంచే హక్కు కాదు కదా, ఇది సమానత్వమే. ఇది ఒక ఎంతమంది పిల్లలు అందరికీ సమాన హక్కు ఉండాలి కదా. ప్రభుపాదులు అలా చేస్తారా? 10,000 మంది శిష్యులు పెట్టుకొని ఒక 10 మందిని నా ఆచార్యుల తర్వాత వీళ్ళందరూ కూడా కాదు అని ఎక్కడా చెప్పలా. కానీ 11 మంది ఏమై చెప్పారు ప్రపంచానికి? మేమే నెక్స్ట్ ఆచార్యులు. మీరు 9,000 మంది ప్రశ్నించారు. ఎక్కడ చెప్పారు ప్రభుపాదులు? లెటర్ అయినా ఉందా చూపించండి అని అడుగుతారు. ఎక్కడ రికార్డ్ చేశారా? ప్రభుపాదుల వారు ఒక గుర్తుపెట్టుకోండి, ఆయన ఏది మాట్లాడినా రికార్డ్ చేయమని చెప్పేవాళ్ళు. లెటర్ లాగా ఉండేది, అంత స్ట్రిక్ట్గా ఉండేవాళ్ళు. ఆయన ఊరికే గాలిగా గాట్ల మాటలు కాదు, ఒక రికార్డు పరంగా ఉండాలి అని. అందరూ అడుగుతారు, భక్తులందరూ కూడా. ఎక్కడ ఉంది? ప్రభుపాదుల వారు మిమ్మల్ని దీక్షా గురువులుగా మీరు చెప్తున్నారు కదా, ఆ లెటర్ ఏదన్నా ఉందా, లేదా టేప్ ఏదన్నా ఉందా? ప్రపంచానికి చూపించారు. ఆ 11 మందిలో 10 మంది భక్తిలో నుంచి దూరం అయిపోతారు 2-3 సంవత్సరాల్లోనే. ఎప్పుడంటే మనకు పొజిషన్ కన్నా పైన కూర్చున్నామనుకో, ఆ పొజిషన్ ఇట్లా కింద పడేస్తుంది. అదే మన అర్హత లేకుండా పైన కూర్చున్నామనుకోండి, క్వాలిఫికేషన్ లేకుండా పైన కూర్చున్నామనుకోండి, భగవంతుడే షేక్ చేస్తాడు మనల్ని. మన పనులు అలా అయిపోతాయి. ఆ 11 మందిలో 10 మంది తప్పులు చేసి కృష్ణుడికే కాదు భక్తిని వదిలి వెళ్ళిపోయారు కూడా. ఇది జరిగి 2-3 సంవత్సరాలు మొత్తం అయిపోయింది. మిగతా వాళ్ళు భక్తులు అందరూ ఉంటారు కదా, అందరూ ఒకే వయసులో ఉన్నవాళ్ళు కదా, ఇదే తరతరాల వయసు కాదు. 10,000 మంది ఒకే జీవితం గడిపేవాళ్ళు సడన్గా వచ్చి ఇప్పుడు నాకు పెద్ద ఆశ్రమం పెట్టండి మీరు, ఎలా ఉంటుంది? ఇప్పుడు మీరు ఇద్దరు ఉన్నారు ఫ్రంట్ లైన్, సడన్గా మాతాజీ వచ్చి ఇప్పుడు నేను గురువు అని పైన ఎలా ఉంటుంది ఆవిడికి? నాతో ఉన్న 2 రోజులు నువ్వు సడన్గా గురువు ఎప్పుడు అయిపోయినావు నువ్వు అంటారా లేదా? చెప్పండి మీరే. అది ఎవరైతే ప్రశ్నించారో వాళ్ళందరినీ ఇస్కాన్ సంస్థ నుంచి వెలేసేశారు. ఓకే, ఇది హిస్టరీ. 70లో 80లో జరిగిన హిస్టరీ. కొంత వేల మంది భక్తులు వదిలేశారు ఇస్కాన్ సంస్థ 70-80లో. ఇది చాలామంది తెలియదు. మన బెంగళూరు సంస్థ 79-80 నుంచి ఇస్కాన్లో భాగమే మేమంతాం, ఇప్పుడు కూడా అప్పటి నుంచి భాగమే. సో అక్కడ దేవాలయం రావాలని ఎంతోమంది
భక్తులు వాళ్ళ చదువులు ఉద్యోగాలు అన్నీ వదిలేసి బ్రహ్మచారులు అయిపోయి ఎన్నో కష్టపడి 97లో ఇస్కాన్ బెంగళూరు దేవాలయం ప్రాణప్రతిష్ఠ జరిగింది. 97 20 సంవత్సరాల కష్టం ఆ టెంపుల్, ఎంతోమంది భక్తుల జీవితాల త్యాగం ఆ టెంపుల్. అప్పట్లోనే 46 కోట్లు ఖర్చు పెట్టి కట్టాం దాన్ని. 80లో 90లో ఊహించుకుంటా మనం 80 90 46 కోటి రూపాయలు మనకు తెలుసు ఆ 90లో. ఇప్పుడంటే కోటి అంటే ఈజీగా అయిపోయింది. కోటి ఏముందిలే, రామకోటిలాగా అయిపోయింది కోటి అంటే. అప్పట్లో కోటి అంటే ఎంత కష్టం. అప్పట్లో అంత త్యాగం, 46 కోట్లు కష్టపడితే మన బెంగళూరులోనే ఫస్ట్ గ్లాస్ సాఫ్ట్వేర్ కంపెనీ కూడా గ్లాస్ లేదు అప్పట్లో టెంపుల్కి. చూసారా బ్లూ గ్లాస్ ఉంటుంది మనకు, అది ఒక ల్యాండ్ మార్క్ అది. ఎందుకంటే మా టెంపుల్ అప్పట్లో కూడా మధు పండిత్ ప్రభు టెంపుల్ ప్రెసిడెంట్. సో అప్పుడు మాకున్న టీం అంతా కూడా, ఆయన ఐఐటి ఎంటెక్, ఆయన బాంబే. అప్పట్లో ఉన్న వైస్ ప్రెసిడెంట్ చంచలపతి ప్రభు, ఆయన ఐఐఎస్సి బెంగళూరు టాప్ ఇన్స్టిట్యూషన్ వరల్డ్లోనే, అది ఐఐఎస్సి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, దాంట్లో ఎంటెక్ ఆయన. మా సంస్థలో 50 మంది ఐఐటి వాళ్ళు ఉన్నారు. మాకంతా బుర్రలు లేవా? ఏమన్నా గుడ్డిగా చెప్పింది నమ్మే ఫాలో చేస్తామా? లేదు కదా. 97 వరకు సిస్టమ్ అంతా గుడ్డిగా ఫాలో అయ్యాం మంచిగానే, అంతా ఒకటే అనుకోని. కానీ మాకు ఎప్పుడు ప్రశ్న ఉండేది, ప్రభుపాదుల వారు శిష్యుల్లో చాలామంది ఎందుకంటే తప్పులు జరుగుతున్నాయి, చాలామంది గురువులు తప్పులు చేస్తున్నారే. ఒక గురువు స్థానం చెప్తున్నా. గురువు అంటే ఏమిటంటే హెవీ ఏమిటి? భక్తితో హెవీగా ఉండాలి వాళ్ళు, కామంతో కాదు, ధనంతో కాదు. ప్రభుపాదుల వారి జీవితం ఎప్పుడు చూసినా తెరిచిన పుస్తకమే. అర్ధరాత్రిలో వెళ్ళినా పొద్దున వెళ్ళినా ఆయన నిత్యం కృష్ణుని తపన తప్ప ఏది ఒక తప్పు కనిపెట్టలా. ఒక భక్తుడు ఉన్నాడు, ప్రభుపాద తప్పుడు చేస్తాలేమో అని ఎదురు చూసేవాడు, ఇప్పుడు దొరుకుతాడేమో ప్రభుపాద పట్టుకుందామని. ఒక్క తప్పు చేయలే ఆయన. ఆయన నిద్రపోయింది 2 గంటలే రాత్రుల్లో, 8 నుంచి 10 గంటల వరకు. 10 నుంచి పొద్దున్న 4 వరకు బుక్కులు రాసేవాళ్ళు, ఇవన్నీ భగవద్గీత భాగవతం అంతా. అటువంటి భక్తి ప్రపంచం ఇప్పుడు చూడలేదు. అటువంటి శిష్యులు అంటే ఎలా ఉండాలి? కొన్ని నియమాలు ఉండాలి కదా. ఏమిటి తప్పులు చేస్తున్నారే అని ఒక డౌట్లు మాకు వచ్చాయి. కానీ ఎక్కడో మాకు సందేహం ఉన్నా సరే నడుస్తూ ఉంది. 99లో చూడండి ఎలా జరుగుతుంది సిస్టమ్. కృష్ణుడు ఎలా మనకు అన్నీ ఏ టైంలో ఏమి ఇస్తాడో అంతవరకు కూడా మాకు ఆ జూలై 9 లెటర్ చెప్పాను కదా మీ అందరికీ, ఆ లెటర్ మాకు తెలియదు, ప్రపంచానికి లెటర్ తెలియదు ఆ లెటర్ గురించి. 99లో ఢిల్లీ ఇస్కాన్, ఆ రోజు ఇనాగ్రేషన్, ఢిల్లీ ఇస్కాన్ ఓపెన్ అవుతుంది ఆ రోజు. ఆ ఢిల్లీ ఇస్కాన్ టెంపుల్కి బెంగళూరు నుంచి మా డివోటీలు వెళ్ళారు ఢిల్లీకి. అప్పుడు అమెరికా నుంచి కొంత భక్తులు వచ్చారు. అప్పుడు ఇంత టెక్నాలజీ లేదు కదా, యూట్యూబ్, ఇంటర్నెట్ ఇవన్నీ పెద్ద లేవు. 90లో ఏమున్నా చెప్పండి, ఏదో చిన్న ఈమెయిల్ ఉండేది అంతే. అది కూడా కొద్ది కష్టం ఈ కంప్యూటర్లు అన్నీ కూడా 90లో. అప్పుడు చూడండి ఇవంతా మెసేజ్ కమ్యూనికేషన్ ఎక్కువ లేకుండా ఏం జరుగుతుందో ప్రపంచం అంతా ఇప్పుడు మనకి క్షణంలో తెలిసిపోతుంది. ఆ లెటరు అమెరికా నుంచి వచ్చిన భక్తులు మా ఇస్కాన్ బెంగళూరు ప్రెసిడెంట్ మధు పండిత్ ప్రభు ఆయన ఉన్న రూమ్లో పెట్టేసి వెళ్ళారు లెటర్. ఆయన ప్రోగ్రాంకి వచ్చాడు, వచ్చి రూమ్లో లెటర్ ఉంది. ఇలా కొంతమంది డివోటీ రూమ్లో లెటర్ దొరికింది. ఆ లెటర్ చదివి ఫస్ట్ ఆయన షాక్. లెటర్ మీకు కూడా పంపిస్తాను చదవండి. ఇప్పుడు ఓపెన్ లెటర్ అది, అప్పట్లో ఎవరికి తెలియని లెటర్ అది. ఆ జూలై 9th లెటర్, ఫేమస్ లెటర్ అది. ఆయన మధు పండిత్ లెటర్ చూసిన తర్వాత దాంట్లో ప్రభుపాదులు క్లియర్గా చెప్పారు ఏమని, ఇస్కాన్ సంస్థలో నా తరువాత ఎవరు దీక్షా గురువులు ఆ కాన్సెప్టే లేదు, అందరూ శిక్షా గురువులే. నా తరపున మీరు పని చేయండి, సేవ చేయండి, మీరు ఆచార్యపీఠంలో కూర్చోవద్దండి. ఇవన్నీ క్లియర్గా ఉన్నాయి. ఆ లెటర్ చదివి ఆయన షాక్ అయిపోయాడు. ఏమిటిది, మన ఇన్ని రోజులు ఒకటి ఫాలో చేశామే, ఇదే లెటర్లో వేరే ఉంది అంటే ప్రభుపాదుల వారు చెప్పింది ఎక్కడో తప్పు జరిగింది. ఆ లెటర్ పట్టుకొని చాలామంది లీడర్లకు వచ్చింది. అప్పుడు గుజరాత్ లీడరు, కలకత్తా లీడరు, కొంతమంది ప్రెసిడెంట్లు అందరికీ లెటర్ వచ్చింది. కొంతమందికి వాళ్ళందరూ డిస్కస్ చేశారు. ఒక 6 నెలలు రీసెర్చ్ చేస్తే తెలిసింది ఏమిటయ్యా అంటే అది లెటర్ కావాలని దాచిపెట్టేస్తారు, లెటర్ ప్రపంచానికి తెలియకుండా తెలిసింది. తర్వాత ఆ టెంపుల్స్ అన్నీ కలిసి ఇస్కాన్లో ఉన్న గురువులు చాలామంది గురువులు అయిపోయారు అప్పటికే. ఆ గురువుల్ని ప్రశ్నించడం మొదలుపెట్టాం మేము కూడా.
ఇది మీరు గురువు ఎలా అయ్యారు ఫస్ట్ ప్రశ్న వేసాం. లెటర్ ఇలా ఉంది కదా, మిమ్మల్ని ఎవరు అపాయింట్ చేశారు? ఒకరు గురువు అవ్వాలంటే ముందు గురువు చెప్పాలి కదా. ఒక బేసిక్ కామన్ సెన్స్ ఏమిటి? ప్రజెంట్ ఒక గురువు ఉంటే శిష్యుల్లో నెక్స్ట్ నువ్వు గురువు అవ్వాలయ్యా, అది ఆర్డర్ రావాలి కదా. ఆర్డర్ లేకుండా అందరూ వాళ్ళ సెల్ఫ్ మేడ్ అంటే మనం అవ్వలేం కదా ఇక్కడ. కాబట్టి వాళ్ళు అందరూ ప్రశ్నించారు, మిమ్మల్ని ఎవరు అపాయింట్ చేశారు గురువులు? ప్రభుపాదులు మీకు చెప్పారా? ఎక్కడుంది ప్రూఫ్? మీకు లెటర్ వేరేగా ఉంది. జూలై 9th ప్రభుపాదులు లెటర్ రాశారు, నవంబర్కి వెళ్ళిపోయారు ఆయన. కాబట్టి ఎక్కడో తప్పు జరిగింది అంటే అప్పుడు ప్రభుపాదుల వారు మమ్మల్ని అపాయింట్ చేయలేదు అని గురువులు ఒప్పుకున్నారు. అప్పుడు మేమేం చెప్పామంటే, అయితే మీరు నిజమైన గురువులు కాదు, అయితే మీరు శిక్షా గురువులు మాత్రమే, మీరు దీక్షా గురువులు కాదు కదా. మా జీవితం అంతా అర్పించింది కృష్ణుడి కోసం ప్రభుపాద, ఎలా ఇది మోసం చేయకూడదు కదా. జరిగిపోయింది. ఈ లెటర్ ప్రకారం మన సంస్థ నడిపిద్దాం. ఎందుకంటే ప్రతి ఇస్కాన్ టెంపుల్లో ప్రభుపాద విగ్రహం ఉంటుంది. గురు పూజ ఆయనకే చేస్తాం. గురువు అంటే ఆయనే. బుక్కులు రాసింది చూడండి ప్రభుపాదుల వారే, భాగవతులు రాసిన ప్రభుపాదుల వారే. ఏం చేయాలో అన్ని రాసి బుక్కులు రాసింది ఆయనే. టెంపుల్ ఎలా ఉండాలి, 16 మాలలు ఎలా చేయాలో చెప్పింది ఆయనే. ఆడవాళ్ళకి అప్పట్లో అమెరికా వాళ్ళకి చీర ఎలా కట్టా కూడా నేర్పించింది ఆయనే. బుట్టలా పెట్టుకోవాలి అన్నీ నేర్పించి ఆయన ఇది మర్చిపోతాడా? నెక్స్ట్ ఎవరు లేకుండా చేస్తాడు? కాదు కదా, ఒక నియమాలు ఇచ్చాడు కదా, అదన్నీ ఫాలో చేద్దాం అని ఇస్కాన్ బెంగళూరు మా తరఫు ప్రపోజల్ పెట్టాం. ఇస్కాన్ బాంబే అప్పట్లో అన్ని కంట్రోల్ చేసేది ఇండియాలో, వాళ్ళకి ప్రపోజల్ పెట్టాం. అందరూ ప్రభుపాదులు చెప్పింది ఫాలో చేద్దామని, మన ఆచార్యులు చెప్పింది ఫాలో చేద్దాం. అందరూ ఏం చేశారు? కొంతమంది గురువులు ఈ సమయంలో మనం గురువులు కాదంటే శిష్యులు ఎలా అవుతుంది పరిస్థితి? గురుదక్షిణ తీసుకునేసి ఉంటాం అంతే కదా. గురువుకి బ్యాంక్ అకౌంట్ ఉండకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇవి చాలా చేసిన తప్పులను బయట వచ్చేస్తాయి. ఎప్పుడైతే మేము దీనికోసం డిమాండ్ చేస్తామో ఆ లెటర్ ప్రకారం సంస్థ నడవాలి. ఎందుకంటే ఈ సంస్థ ఎవరిది? ప్రభుపాద్ది. ఒక కంపెనీ, మైక్రోసాఫ్ట్ కంపెనీ పెట్టిన అతని ప్రకారం సంస్థ నడవాలి, కంపెనీ నడవాలి కదా. అంతే తప్ప నేను కొత్తగా వచ్చాను నేను నడిపించేస్తుంటే ఎలాగా? ఫౌండర్స్ అంటే మనం కంపెనీ పెట్టిన సంస్థ వాళ్ళు చెప్పిన నడవాలి సంస్థ అనేది. ప్రభుపాద వారు చెప్పింది సంస్థ నడవాలి కదా. మీకు ఇష్టం లేదా మీరు బయట వేరే సంస్థ పెట్టుకోండి, నో ప్రాబ్లం. కానీ ఈ సంస్థలో ఆయన ఆచార్యులు, ఆయన మాటే వేదం. ఇక్కడ ఆచార్యవాన్ పురుషో వేద, ఆచార్య వారు చెప్పిందే వేదం అని ప్రభుపాదుల వారు అదే శాస్త్రం చెబుతుంది. ఆచార్యవాన్ పురుషో వేద, ఆచార్యుడు చెప్పిందే వేదం అని. సో మేము ఎప్పుడైతే ప్రశ్నించామో మమ్మల్ని వాళ్ళు ఇంకా అటాక్ అంటే మిమ్మల్ని ఇస్కాన్ నుంచి తీసేస్తాం, మాకు మీరు ఆపోజిట్గా మాట్లాడితే, ఈ లెటర్ మీరు డిమాండ్ చేస్తే మేము చెప్పింది మీరు నడుచుకోవాలి, అది ఇస్కాన్ నుంచి మిమ్మల్ని బయట పంపించేస్తాం. మీరు కష్టపడి ఒక ఇల్లు కడితే తర్వాత ఎవరో పక్కన గొడవలు వచ్చింది మమ్మల్ని బయట గంటేస్తే అదే ఉంటుంది పరిస్థితి. జీవితాలు అర్పించి ఒక దేవాలయం ఎందుకు కట్టాం? ప్రపంచానికి ధర్మ ప్రచారం చేయాలి. ఇప్పుడు కూడా ప్రపంచంలోనే, ఇప్పుడున్న ప్రపంచంలోనే బిగ్గెస్ట్ టెంపుల్ ఇస్కాన్ బెంగళూరు టెంపుల్. అర్థమైనా? లార్జెస్ట్ టెంపుల్ అంటే బెంగళూరు టెంపుల్ ఇస్కాన్ టెంపుల్స్లోనే. అప్పట్లో 50 crores అసలు ఇమాజినేషన్ కాదు. ఇస్కాన్ ఇండియాలోనే ఆ టెంపుల్ ఎప్పుడు చూడాల, ఇస్కాన్లోనే. ప్రపంచంలో ఇస్కాన్ టెంపుల్ ఆ విధంగా లేదు, ఇప్పుడు కూడా లేవు. అంత పెద్ద టెంపుల్ అది. అంత కష్టపడి ఆ టెంపుల్ కట్టిన తర్వాత మేము ఏమడుగుతున్నాం? ఒక సంస్థ కోసం జీవితాలు త్యాగం చేసి, అమ్మానాలను వదిలేసి, ఉద్యోగాలు మానేసి, కోట్ల జీతాలు పక్కన పెట్టి, ధర్మ ప్రచారం కోసం అన్నీ వదిలేసి, అన్నీ వచ్చిన తర్వాత ఒక ప్రశ్న వేస్తే మిమ్మల్ని గంటేస్తామంటే భగవద్గీత ఏ నేర్పించింది మనకు? కృష్ణుడు అర్జునుడికి ఏం చెప్తాడు? ఒక అధర్మం తెలిసినప్పుడు దాన్ని యుద్ధం చేయాలా లేదా వదిలేసి హిమాలయాలకు వెళ్ళిపోవాలా? మేమేం చేసాం? వద్దు, గొడవలు వద్దు, మనందరం ప్రభుపాదులకు జీవితాన్ని అర్పించాం. ఆయన చెప్పింది ఫాలో చేద్దాం. ఆయన ఒక్కడే గురువుని రాశాడు ఇక్కడ ఆయన లెటర్లోనే. వేరే వాళ్ళు వద్దు, ఆ శక్తి వాళ్ళకు లేదు. కాబట్టే ఇంతమంది గురువులు ఆ స్థానం పడిపోతున్నారు. కొంతమంది శిష్యులు పెళ్లి చేసుకుని వెళ్ళిపోయారు అమెరికాలో. చెప్పకూడదు, గుండె కోసేస్తుంది. మనం ఒక తప్పు చేసినప్పుడు, ఒక తప్పుడు స్థానం మనం చూడండి, ఒక అర్హత లేకుండా పైన కూర్చుంటే ఏ తప్పైనా తీసుకెళ్ళిపోద్ది. కామం ఎక్కడికైనా తీసుకెళ్ళిపోద్ది, కోరికలన్నీ కూడా. అన్ని ఘోరాలు జరిగాయి 80 అంతా. ఒక అతను అప్పట్లోనే యూరప్ అంటే అప్పట్లోనే యూరప్కి అంతా హెడ్.
ఇది మమ్మల్ని షేక్ చేసిన సంఘటన, ఇది యూరోప్ సంఘటన. మా దేవాలయం 90 ఏళ్ళు ఓపెన్ అయింది. 1 సంవత్సరం లోపలే అతను ఒక మసాజ్ చేసుకుని ఆమెతో వెళ్ళిపోయాడు. 4,000 మంది శిష్యులు అతనికి. ఎలా అనిపిస్తుంది ఆ శిష్యులకి? ఇదేదో మా సమస్య కాదు. ఎందుకంటే ఒక ఆచారులు చెప్పకుండా మనం చేస్తే ఆ స్థానంలో మనం ఉండలేం. ప్రభుపాద వారు ఏం చెప్పారంటే, అమెరికాలో రిపోర్ట్ అడుగుతా ప్రభుపాదన వారిని, మీరు రూమ్ అంతా కూడా బట్టలు లేకుండా స్త్రీలు నిలబెట్టినా కానీ నాలో చలనం రాదు అంటాడు. అర్థమైందా? ధీరస్తత్ర ముహ్యతి. వాళ్ళల్లో స్వామి ఏం చూస్తాడు, ఆచార్యులు ఏం చూస్తారు? పండిత సమదర్శన విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునీచేజ పాకేచ పండిత సమదర్శన. వాళ్ళ ఆత్మను చూస్తాడు, శరీరాన్ని చూడ్డు. శరీరం చూసి మనిషి చలించేవాడు గురువు ఎలా అవుతాడు చెప్పండి మీరే? ఒక స్త్రీ శరీరం చూసి చలించిపోతే గురువు అవుతాడా? ఆ చలనం ఉండకూడదు. ఒకరిని కామం నుంచి తప్పించే గుణం ఉండాలి కదా, ఆ శక్తి ఉండాలి కదా. ఒక గుడ్డివాడికి ఇంకొకటి నడిపించగలుగుతాడా? ఆ స్థానంలో కూర్చోబెడితే? ఎందుకంటే ఇది ఆచార్యులు వారు చెప్పి నడుచుకోవాలి మనం. భగవద్గీత అంతా కూడా డైరెక్ట్గా మీరు చదివితే అర్థం కాదు, గురువుల ద్వారా మాత్రం వినాలి. శిక్షా గురువులు అవుతాం కానీ దీక్షా గురు అవ్వలేము. ఇది మీరు ప్రశ్నిస్తే మమ్మల్ని టెంపుల్ నుంచి గెంటేయడానికి గూండాలు వచ్చారు. మీ హిస్టరీ తెలియదు మీకు, ఇవన్నీ తెలుసుకోవాలని చెప్తున్నాను. ఎందుకంటే మా గురించి చెడుగా ప్రచారం చేస్తున్న మీ హిందూపురంలో కొంతమంది, అది మా దగ్గరకు వచ్చింది. అది మొగ్గలోనే మీకు చెప్పాలి. ఇది ఇక్కడ ఎవరిని మేము బలవంతం చేస్తారు ఈ క్లాసుకు రమ్మని నేను ఎప్పుడు బలవంతం చేయను. మీరు ఇక్కడ రావచ్చు, ఎక్కడైనా వెళ్ళచ్చు, స్వతంత్రం ఉండాలి ఎప్పుడు కూడా. నా దగ్గరికి కూడా మీరు రండి, మా దగ్గర మాత్రం గీత నేర్చుకోండి. మా దగ్గర మీకు ఇక్కడ ఎంత రాసుంటే అంతే వస్తుంది. మీకు వజ్రం ఇవ్వాలనుకుంటాం, నాకు రాళ్ళు కావాలంటే తీసుకోండి వెళ్ళి, హరే కృష్ణ కదా. ఆపలం ఎవరిని, స్వతంత్రం వదిలేయాలి. కాబట్టి గూండాలు వచ్చారు టెంపుల్కి మమ్మల్ని కొట్టి రోడ్లో పడేయడానికి. మమ్మల్ని ఇస్కాన్ సంస్థ బాంబే అంతా కూడా ఒక గ్రూప్ లాగా వచ్చి మాకే అగైనెస్ట్గా వెళ్తారా మీరు? మిమ్మల్ని అందరినీ ఈ పొజిషన్లో తీసేస్తున్నా, వైస్ ప్రెసిడెంట్గా రెజల్యూషన్ పాస్ చేశారు తీసేస్తున్నామని. అక్కడ ఉన్న 100 మంది భక్తుల భవిష్యత్తు ఏమిటి? ఒక ప్రశ్నిస్తే రోడ్లో పడేస్తే రేపు ఎవడన్నా జీవితం త్యాగం చేస్తాడా? చూడండి, ఒక గ్యారంటీ చూస్తారు కదా ఎవరైనా కూడా. ఇక్కడ ఏంది, జీవితం రోడ్లో పడేస్తే మన భవిష్యత్తు ఏమిటి? ధర్మ ప్రచారం కోసం ఉన్న జీవితం, కానీ భవిష్యత్తు ఏమిటి? ఇలా సంస్థ ఇలా వదిలేస్తుందా ప్రశ్నిస్తే? ఇలా వచ్చినప్పుడు మేము కోర్టుకి వెళ్ళాం. మమ్మల్ని వీళ్ళు కొట్టడానికి వస్తున్నారు, మీరు కాపాడండి అని కోర్టుకి వెళ్ళాం. అప్పుడు కోర్టు ద్వారా ఇంజంక్షన్ ఆర్డర్ తీసుకొని వచ్చి ఎవరిని లోపల రాకుండా 99లో ఇంత గొడవలు జరిగినప్పుడు కోర్టు ద్వారా ఒక రక్షణ తెచ్చుకున్నాం. ఆ కష్టాల సమయాల్లో పుట్టినదే అక్షయపాత్ర సంస్థ. సుఖాల్లో ఉన్నప్పుడు పుట్టాల అక్షయపాత్ర. మా కష్టాలు ఉన్నప్పుడే కృష్ణ నీకోసం ఇంత అర్పించామే, మేము ఏం చేస్తున్నాం? ఈ సంస్థ గురువు ఒక్కరే, అదెవరు? ప్రభుపాద్. ఎందుకంటే ఆచార్యులు ఆయనే, గీత నేర్పించింది ఆయనే, ప్రపంచాన్ని కృష్ణుని పరిచయం చేసింది ఆయనే, భాగవతాన్ని ఇచ్చింది ఆయనే, హరినామ ఇచ్చింది ఆయనే. ఆయన కాకుండా ఇంకా ఆయన చెప్పే దీనే అని చెప్పినప్పుడు ఆయన పక్కన పెట్టేస్తామా? పెట్టలేం. కాబట్టి నీకో యుద్ధం చేస్తాం కృష్ణ అని 699లో బాంబే ఇస్కాన్ బెంగళూరు మా సంస్థకి ఆ రోజు మమ్మల్ని గూండాలు అటాక్ చేస్తుంటే రక్షణ కోసం కోర్టుకు వెళ్ళాం. అప్పుడు సమస్య ఇస్కాన్ బెంగళూరుకి, బాంబే ప్రపంచం బాంబేకి అప్పుడు సమస్య మొదలయ్యింది లీగల్గా. అప్పుడు ఆ సమయంలోనే అక్షయపాత్ర, మేము అప్పుడు సేవ ఆపలా, మేము ఎప్పుడూ కూడా ఆ సమయంలోనే కష్టాలు ఉన్నప్పుడు అక్షయపాత్ర మొదలుపెట్టాం. ఇవాళ అక్షయపాత్ర 30 లక్షల మంది పిల్లలకి ప్రతిరోజు భోజనం పెడుతుంది. 30 లక్షల పిల్లలకి భోజనం పెట్టే ఈజీనా? ఇప్పుడు ఆఫ్రికాలో ఓపెన్ చేసాం అక్షయపాత్ర, ఆఫ్రికాలో లండన్లో ఓపెన్ చేసాం అక్షయపాత్ర. లండన్లో ఉంది, ఆఫ్రికాలో ఉంది, అమెరికాలో మొన్నే లాస్ట్ వారంలో ఒకటి సాత్విక్ ఒక ఫౌండేషన్ ఓపెన్ చేసాం. అమెరికాలో 4 గుడులు వచ్చాయి.
ఇప్పుడు మాకు 45 టెంపుల్స్ ఉన్నాయి. అంటే 99లో మేము ఉండి ఒక 20 సంవత్సరాల ప్రయాణంలో ఇన్ని దేవాలయాలు చేరే భక్తులు కూడా క్వాలిటీ భక్తులు, ఏదో ఉద్యోగాలు లేకుండా కాదు, అన్ని వదులుకొని వచ్చే భక్తులు, క్వాలిటీ భక్తులు మన సంస్థలో చేరే వాళ్ళు కూడా. అలా తప్ప ఏదో కాదు. ఇప్పుడు మేమంతా మైక్రోసాఫ్ట్ వదులుకొని పిచ్చోళ్ళకి జాయిన్ అయిపోయాము. ఇక్కడ ఎవరు చెప్పింది నమ్మేస్తామా? చెప్పండి. ఐ వాజ్ అ మేనేజింగ్ డైరెక్టర్, మేనేజింగ్ ఏ గ్లోబల్ కంపెనీ. అంత పెద్ద కంపెనీ రన్ చేసేవాడిని. నాకు తెలియదు ఏది గుడ్ ఏది బ్యాడ్ అని. కానీ తెలుసుకోవాలి కదా. బుర్ర బ్లైండ్గా గుడ్డిగా నమ్మకూడదు ఏది కూడా. మనం అవగాహన చేసుకొని నమ్మాలి. ఆ విధంగా అక్షయ పాత్ర మీరు చూసారు, కిచెన్ చూస్తారు కదా అందరూ. మీరు వచ్చినప్పుడు బెంగళూరుకి ఎలా ఉంది కిచెన్? ఫస్ట్ కిచెన్ పుట్టిందే రాజాజీనగర్ హరే కృష్ణ హిల్లో. అక్కడి నుంచి ఇప్పుడు ఎలా ఉంది అక్షయ పాత్ర? దేశమంతా అన్ని రాష్ట్రాలు అక్షయ పాత్ర ఉంది. నిన్నే మొత్తం కొత్త కిచెన్ గోవాలో ఓపెన్ చేసాం. గోవాలో ఎక్కువ మంది ఎక్కువ క్రిస్టియన్స్ ఉన్న ప్లేస్ అది. గోవాలో కూడా లాస్ట్ వారం 17వ తేదీ 17వ అక్షయ పాత్ర కిచెన్ గోవా చీఫ్ మినిస్టర్ వచ్చి ఓపెన్ చేశారు. ఈ విషయం చంద్రబాబు కూడా తెలుసు, మన ఆంధ్ర ముఖ్యమంత్రి. ఆయన కూడా చెప్పాము మేము ఈ సమస్య. ఎందుకంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అందరికీ ఇదే పబ్లిక్లో మేము దాచాలని కాదు. మేమేమంటే ధర్మం చెబుతాం, కానీ కొంతమంది చెడుగా ప్రచారం చేసినప్పుడు దాన్ని క్లారిఫై చేసిన బాధ్యత మా పైన ఉంది. ఇది ఎప్పుడైనా మీకు చెప్పాను 6 నెలల్లో? ఇప్పుడు ఎందుకు చెప్తున్నా? కొంతమంది విష ప్రయోగం చేస్తున్నారు కాబట్టి మీకు తెలుసుకోవాలి, అది నా బాధ్యత చెప్పడం. హిస్టరీ తెలుసుకోవాలి కాబట్టి. హిస్టరీ ఎవరు చెప్పరు మీకు, ఊరికి బ్రాండ్ వేసేస్తారు అంతే. హిస్టరీ తెలుసుకోవాలి కదా. ఇప్పుడు ఏమైంది? అక్షయ పాత్ర అలా పుట్టి ప్రపంచమంతా ఇప్పుడు పెరుగుతుంది. అక్షయ పాత్ర కృష్ణుడు ఇచ్చిన పాత్ర కదా, సూర్యుడు ఇచ్చిన పాత్ర ద్రౌపదికి. కాబట్టి అప్పుడు ఆ సమస్యలతో పోరాడుతూ ప్రభుపాద గురువుగా మేము ఒక ప్రపోజల్ పెట్టాం వాళ్ళకి. సుప్రీంకోర్టులో కేసు నడుస్తుంది ఇప్పుడు. ఇస్కాన్ బెంగళూరుకి, ఇస్కాన్ బాంబేకి. మా బెంగళూరు ఏమిటి? ప్రభుపాద గురువు. ఇస్కాన్ బాంబే ఏమిటి? ఎవరైనా గురువులే. మీరు కూడా గురువే, అంతే కదా. కొద్ది గీత శ్లోకాలు నేర్చుకోండి, మీరు గురువులు అయిపోతారు. నో ప్రాబ్లం, ఈజీ కదా. గురుదక్షిణ వచ్చేస్తుంది, భోజనాలు వచ్చేస్తాయి, అన్నీ వచ్చాయి. ఎందుకు కష్టపడి ఉద్యోగాలు చేయాలి? ఇది ఈజీ కదా అనుకోవచ్చు. అలా అనుకుంటారు కొంతమంది. ఇస్కాన్ ఆ 24 సంవత్సరాల ఇవన్నీ కూడా యుద్ధం నడుస్తుంది ఇప్పుడు వాళ్ళకి. ఇది ఏమిటి యుద్ధం? ప్రభుపాద గురువు అని మేము మధ్యలో ఒక ప్రపోజల్ పెట్టాం. మేము ప్రభుపాద గురువుగా మీరు ఒప్పుకోండి, మా దేవాలయం ఇస్కాన్ బెంగళూరు ఉన్న దేవాలయం ఆస్తులు 4-5 వేల కోట్లు ఉంటున్నాయి. దేవాలయ ఆస్తులన్నీ మాకు ఎక్కడెక్కడ ఇండియాలో ఉన్నాయో అన్నీ మీకు ఇచ్చేస్తాం. బెంగళూరు, హైదరాబాదు అన్నీ ఏమైతే ఉన్నాయో మా సంస్థవి అన్నీ మీ చేతిలో పెట్టేస్తాం. ఇస్కాన్ బెంగళూరు టెంపుల్ కూడా మీ ఆధీనంలో తీసుకోండి, మేము దిగేస్తాం. ప్రెసిడెంట్గా, వైస్ ప్రెసిడెంట్గా అన్నీ మేము మానేస్తాం. ఈ టెంపుల్ కూడా మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఒకటే కోరుకుంటున్నాం, ప్రభుపాదుల వారిని గురువుగా చేయండి. మీకు కావాలని మీ టెంపుల్కి వచ్చి పాత్రలు అడుగుతాం, మీరే హెడ్గా ఉండండి. మాకేం కావాలి? ప్రభుపాదుల వారు చెప్పింది ఫాలో చేద్దాం. ఇస్కాన్ సంస్థకి ఒకరే ఆచార్య ప్రభుపాదుల వారు, ఇంకెవరూ కూడా ఆచార్యులు కారు. ఆయన చెప్పింది ఫాలో చేద్దాం. ఆ కేసు నడుస్తుంది ఇప్పుడు. మేము ఆ స్టేజ్ కూడా వచ్చి అడిగాం, అన్నీ ఇచ్చేస్తాం, మీకే కావాలండి, ఇది ఒక్కటి ఒప్పుకోండి. వాళ్ళు ఒప్పుకోలేదు. కానీ భక్తి అంటే చూడండి, ఏదో భగవద్గీత ప్రచారం ఒకటే కాదు. ఒక ధర్మం వైపు నిలబడాలన్నా, ఆచార్య వైపు నిలబడాలన్నా ఆ కష్టాలు కూడా పడాలి. పాండవులు ఎన్ని కష్టాలు పడ్డారు కృష్ణుడి కోసం. చూడండి, భగవంతుడు మన వైపు లేకపోతే అక్షయ పాత్ర పుట్టేదే కాదు. ఇవాళ చూస్తే ప్రతి రాష్ట్రంలో ప్రతి లక్షల మంది పిల్లలకి ప్రసాదం వెళ్తుందంటే వాళ్ళు ఎంతమంది ఫ్యూచర్లో ఎంత భక్తులు అవుతారో వాళ్ళందరూ కూడా ప్రసాద రూపేణ. మీకు చెప్తున్నాం కదా, అక్షయ పాత్ర ఒక సంవత్సరానికి 600 కోట్లు అవుతుంది. భోజనం పెట్టడానికి ఖర్చు 600 కోట్లు డొనేషన్తో రావు. ఎట్లా? ఊహకు అతీతమా? ఎంత కష్టం. 600 కోట్లు పెట్టి ఒక సంస్థ నడిపించాలంటే అదే సాఫ్ట్వేర్ కంపెనీ అయితే ఈజీనే, క్లయింట్లు డబ్బులు ఇస్తారు మనకు. ఇదేమిటి? డొనేషన్తో ఎన్జిఓ కదా ఇది.
ఎన్జిఓ పబ్లిక్ నుంచి రావాలి కదా. ప్రతి నెల అంత టెన్షన్లు ఉంటాయి. అక్షయ పాత్ర డొనేషన్ ఎట్లా వస్తాయో, ఎవరిస్తారో. భక్తులు అంటే పడుకో నిద్రపోవడం కాదు, నిద్ర ఉండదు. ఇన్ని టెన్షన్లు ఎవరికైనా ఉంటుందా? ఒక సంస్థ నడిపించాలి, ఎన్ని టెన్షన్లు ఉంటుంది. మీరు అంతెందుకు మీ హిందూ పరంగా ఏమైనా చెయ్యాలి అని చెప్పేసి గోవిందచరణ్ ప్రభుని ఒక్కరినే మీ ఊర్లో పెట్టాం. నెల ఖర్చు మాకు ₹1,00,000 అక్కడ. మిమ్మల్ని ఎవరైనా అడిగాం, డొనేషన్ అడిగామా? అడగండి, ఒక్కరిని అడిగామా? ఆశ్రమం ఎంత ఖర్చు అవుతుంది, బాడీకి ఎంత కట్టాలి, ఎంత ఖర్చు అవుతుంది. గోవింద ప్రభు ఆయనకి ఇబ్బంది అయినా లేదయ్యా ఈ ఊర్లో ఏం చేయాలనుకున్నావు, నువ్వు ఇక్కడే ఉండు. అది మా డిటర్మినేషన్. మాకు సంకల్పం ఏమిటి, అయినా చేయాలంటే ఖర్చు అయినా కృష్ణుడు ఏదో ఒక రూపంలో ఇస్తాడు. మనం నిలబడి చేయాలి తప్ప ఏదో క్లాసులు చెప్పి వెళ్ళిపోవడం కాదు. అందుకే ఈ దేవాలయం కట్టేది మీకోసం. మాకు హ్యాపీగా ఉంది బెంగళూరు, అక్కడ సరిపోతుంది. ఇంకొక టెంపుల్ కూడా వస్తుంది, వైట్ ఫీల్డ్ ఇంకొక టెంపుల్ వస్తుంది. పెనుగొండ, అది ల్యాండ్ మార్క్ ప్రాజెక్ట్. పెనుగొండ మన ఆంధ్ర తెలంగాణలోనే చరిత్ర నిలిచిపోయే టెంపుల్ అది, పెనుగొండ వచ్చే టెంపుల్ అది. అవి సరిపోతాయి కదా, హిందూపురం అవసరమా? కానీ లేదు, ఇక్కడ మంచి మనుషులు ఉన్నారు, వాళ్ళకి మనం కట్టాలి, వాళ్ళకైనా సేవ చేయాలి, వాళ్ళకి ఒక అవకాశం ఇద్దాం అని ఇక్కడికి వచ్చాం. అది చూడాలి. కానీ ఇక్కడ నుంచి ఎవరో 10 ముందు వేరే వాళ్ళు క్లాసులు చెప్తుంటారు. ఇక్కడ ముందు కూడా చెప్పారు, విన్నాం మేము. ఎప్పుడైనా మీకు ఒకరికి చెడుగా చెప్పాం? మీకు ముందు వాళ్ళు ఇలాగ ఎప్పుడైనా ఒక్క మాట చెప్పాం మీకు? ఎప్పుడైనా ఏ రోజైనా మా నోటి ద్వారా విన్నారు కృష్ణుడి మాటలు తప్ప? ఆ క్యారెక్టర్ మాది కాదు. అంత చదువుకున్న స్టేజ్కి వచ్చిన తర్వాత అంత అల్పంగా మాట్లాడాం. ఆ నోరు అట్లా ఎలా పనిచేస్తుంది మనకు అట్లాగా? కానీ కొంతమంది పని కట్టుకొని వీళ్ళు ఇట్లా, వీళ్ళు ఫ్రాడు, వాళ్ళు ఇలాగా నీ కానీ నోరు ఓపెన్ చేస్తాం, చిట్టా ఓపెన్ చేస్తాం అనుకోండి, అంటే కొత్తవి కాదు, మనసు విరిగిపోతుంది చాలా బాగా మీలాంటి. ఎందుకంటే మీరు భక్తికి ముందుకు వెళ్ళాలి నా తాపత్రం తప్ప ఇలాంటివి విని ఏమవుతుంది, మనసు విరిగిపోతుంది. మీకు కూడా ఆ శక్తి మీకు ఉండదు. ఒక్కోసారి ఏమైనా భక్తి దూరం అయిపోతారు. అరే ఇవన్నీ ఎందుకురా బాబు మనకి, ఆ భావన మీకు రాకూడదనే ఏ రోజు కూడా ఒక సంస్థలో కొన్ని జరిగే తప్పుల్ని ఏ రోజు మేము ఎత్తి చూపలా, మంచే మీకు ప్రచారం చేసాం. కొంతమంది పని కట్టుకొని, ఇప్పుడు దేవాలయం వస్తుంది కదా, ఇన్ని సంవత్సరాలు ఇక్కడ ఉన్నారు, ఎవరో ప్రచారం చేస్తున్నారు, 5 ఏళ్ళు 10 ఏళ్ళు. ఎప్పుడైనా దేవాలయంలో ప్రయత్నం చేస్తుండొచ్చు. ఇప్పుడు భగవంతు అనుగ్రహం లేకుండా దేవాలయం వస్తుందా? మేము వచ్చి ఎప్పుడు వచ్చాము మేము ఇక్కడ ఈ ఊరికి? 6 నెలలే. 6 నెలలు వచ్చిందంటే ఏమిటి? భగవంతు ఎవరి వైపు ఉన్నట్టు? ధర్మం వైపు. ధర్మో రక్షిత. మన ధర్మం నిలబడితే ధర్మమే మనల్ని కాపాడుతుంది. కాబట్టి ఇది మన సంస్థ. మేము ఎప్పుడు చెడుగా ప్రచారం ఎవరి గురించి చేయము. మేము ధర్మ ప్రచారం వేరే ప్రచారం చేయము. కానీ వేరే వాళ్ళు ఏమిటంటే, నీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ముద్దిరెడ్డిపల్లి ఏదో ప్రోగ్రాంకి వెళ్ళాం మేము. నాకు అంటున్నారు, ఎవరు చెప్పారు, నాకు వచ్చింది మ్యాటర్. సత్యం గారు ఏదో ప్రోగ్రాం ఏర్పాటు చేశారు, సప్తగిరి సత్యం గారు. వెళ్ళిన తర్వాత మా ప్రోగ్రాం అయినాక సత్యం గారిని కొంతమంది వాళ్ళకి చెడుగా చెప్పారంట. ఎప్పుడైనా మేము అలా చెప్తాం, మా బిహేవియర్ కనపడుతుంది ఆ విధంగా. ఇంత చదువుకొని ఒక వైష్ణవులు అంటే నువ్వు మొత్తం చెప్పు స్టోరీ. ఎవరు ఎన్ని కోట్లు కొట్టేశారు మీకు డైరెక్ట్గా చెప్తాను. ఒక రిపోర్ట్ ఉంది, మీకే పంపిస్తాను, చదవండి మీరు. రాజమండ్రి ఇస్కాన్ ముందున్న ప్రెసిడెంట్, అనంతపూర్ ప్రెసిడెంట్ అతనే. ఇస్కాన్ అనంతపూర్కి ప్రెసిడెంట్ ఆయనే, గుంటూరుకి ఆయనే, రాజమండ్రికి ఆయనే. ఆయన పేరు సత్య గోపీనాథ్. మీరు గూగుల్లో పెట్టండి, పేరు కూడా చెప్తున్నా, రీసెర్చ్ చేసుకోవచ్చు మీరు కూడా. రీసెంట్గా వచ్చి నాకు వచ్చిన రిపోర్ట్ ఇది, మా అందరికి పబ్లిక్ ఉన్న రిపోర్ట్ ఇది. ఆయన ఏమేమి తప్పులు చేశారో అక్కడ గుంటూరు టెంపుల్లో భక్తులు ఏ విధంగా నలిగిపోయారో ఇదంతా ఒక రిపోర్ట్లు అన్నీ ఉన్నాయి. ఇది ఇస్కాన్ వాళ్ళు చేసిన రిపోర్టే, ఇది మేము చేసిన రిపోర్ట్ కాదు. ఇది మాకు పంపించే రిపోర్ట్ ఈ విధంగా వచ్చిందనేసి. తర్వాత ఆయన అన్ని వదిలేసి ఇస్కాన్ నుంచి బయట ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ రావడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంటే మీకు ఏం చెప్తానండి, ఇవన్నీ కూడా ఇవి చాలా ఉన్నాయి ఇలాంటి జరిగిన సంఘటనలు ఇస్కాన్ ప్రపంచం అంతా. కానీ మీకు ఏం ఉపయోగం దానివల్ల? అక్కడ కూర్చొని చెప్పాలా మీకు అవన్నీ? చెప్పండి, రోజు చెప్తాను మీకు అవన్నీ. భక్తులు అవుతారా? విరక్తి వచ్చేస్తుంది మీకు, ఉన్న భక్తి కాస్త పోద్ది. అందుకే అలాంటి మాట్లాడడం, భగవద్గీత మాట్లాడుదాం. నేనేం చెప్తున్నా మీకు ఏ రోజే కూడా, ఈ ఊర్లో ఎన్ని కృష్ణ టెంపుల్ రావాలని చెప్పాను మీకు? 100 టెంపుల్ రావచ్చు అని చెప్పానా? ఇన్ని హాస్పిటల్ ఉన్నప్పుడు, కాలేజీలు ఉన్నప్పుడు వేరే టెంపుల్ కూడా రావాలని కోరుకుంటాం మేము. మేము కోరుకుంటే ఒక క్రిస్టియన్ చర్చ్, ఒక మసీదు లేకుండా ఒక క్రిస్టియన్ టెంపుల్ వస్తే మంచిదే కదా. మన భావన ఎలా ఉండాలి? అరే ఇస్కాన్ వాళ్ళు బాంబే వాళ్ళు టెంపుల్ కడుతున్నారు, హరే కృష్ణ, మేము ఆనందపడిపోతాం. మా హృదయం, ఓ దేవాలయం వస్తుందా?
వాళ్ళు రాకుండా చేయాలి వాళ్ళకి ఇలా చెప్పారు. మున్సిపల్ లోకల్ గవర్నమెంట్ వాళ్ళకి వెళ్ళి చెప్పడం వాళ్ళకి ఇవ్వద్దండి. నువ్వు చేయవు, మీరు చేయరు, చేసేవాళ్ళు చేయనీరు అంటే ఇదేం భావన ఇది? భక్తుల భావన ఇది. కానీ సూర్యుని ఆపగలుగుతారా ఎవరైనా? చూడండి, ధర్మ ప్రచారం చేయాలనే సంకల్ప బలం ఉంటే కృష్ణుడు దారి చూపిస్తాడు. అన్ని ఆటంకాలన్నీ ఆయనే వదిలి తరిమి. పాండవులు యుద్ధం చేసి తిమింగలాలు యుద్ధం చేశారు. వాళ్ళు కౌరవుల తిమింగలాల్లాగా, వాళ్ళు పాండవులు చిన్న సొరచేపలు, వాళ్ళు చిన్న చిన్న ఫిష్, చిన్న చేపలు. కౌరవులు ఎవరు? వాళ్ళు తిమింగలాలు. కానీ ఎవరు జయించారు అంటే నేను చెప్తానంటే మనం చెడుగా మాట్లాడకూడదు. మీరు భక్తి ప్రచారం ఇంకో దేవాలయం కట్టండి, మీరు చెప్పండి వాళ్ళు ప్రభుపాదుల వారు గురువుగా అనుకుంటారు, మాకు వేరే గురువులు ఉన్నారు, ఓకే వెరీ గుడ్, అది చెప్పి ప్రచారం చేయండి. అయిపోయింది కదా ఒక లైన్. బురద చల్లడం ఎందుకు వాళ్ళపైన? బురద చల్లాలంటే అక్కడ లోపల లోడితే అంత ఉంటుంది. కానీ అది కాదు మనం చేయాల్సింది. ఒక స్థానం వచ్చిన తర్వాత అవన్నీ మాట్లాడకూడదు. సత్యం మొత్తం చెప్పు స్టోరీ అందరికీ. ఇట్లా గురువులు ఎలా తప్పులు చేశారు. మీకు ఒకటే చెప్తాను, ఒక భక్తుడు గురువులు చేసే తప్పుల్ని ఎత్తు చూపాడు అమెరికాలో. సులోచన దాస్ అని, ఆయన పేరేమిటి? 1985 ఒక భక్తుడు గురువులు తప్పు చేస్తున్నారు, ఆయన ప్రభుపాద శిష్యుడే, తప్పు చేస్తున్నా మనం ప్రభుపాద చెప్పి నడుచుకోవట్లేదు, ఈ లెటర్ బయట పెట్టింది ఆయన. ఫస్ట్ లెటర్ ఎక్కడో దాచేస్తుంటే వేరే వాళ్ళు లంచం ఇచ్చి లెటర్ బయట తీసుకొస్తాడు ఆయన. లెటర్ పబ్లిక్ చేయాలి అని ఒక బుక్ రాస్తాడు. కృష్ణాష్టమి రోజు ఆయన్ని చంపేశారు. అర్థమైందా? ఆ చంపిన వాళ్ళు ఇప్పుడు జైల్లో ఉన్నారు. ఇప్పుడు కూడా ఇదంతా మీకు వేరే చెప్పట్లా, ఒక భక్తుని చంపేస్తారు తప్పు మాట్లాడితేనే. అలాంటప్పుడు నేను చెప్పేది సంస్థలు అని చెప్పాలి కదా. మీకు నచ్చింది ఏరుకుంటారా? ఒక సినిమా చెప్పేటప్పుడు అన్ని క్యారెక్టర్ కూడా చెప్పాలి కదా. వాళ్ళు ఒక సీన్ మాత్రం చెప్తామా? చెప్పండి, ఒక సీన్ చెప్పి ఇదే కరెక్ట్ సినిమాతో చెప్పేస్తామా? లేదు, వాడికి కరెక్ట్ కంప్లీట్ పిక్చర్ రావాలి కదా. మీకు కంప్లీట్ పిక్చర్ ఇచ్చామనుకోండి, రేపు సండే ప్రోగ్రాం ఎవరు రారు. కాబట్టి మీకు ఎందుకు చెప్తానండి, ఇవన్నీ బాధతో చెప్తున్నా, మీకు ఇవన్నీ తెలుసుకోవాలి. కాబట్టి వేరే వాళ్ళు ప్రచారం దుష్ప్రచారం చేస్తున్న ఇవన్నీ వద్దు. మీలో కూడా కొంతమంది ఉండొచ్చు, వాళ్ళతో కనెక్షన్ ఎవరు ఉండొచ్చు, వాళ్ళు కూడా చెప్తున్నా నేను. మీకు ఎవరు చెప్తున్నారు వాళ్ళకి మంచి మాట, ప్రభుజీ అంత ఓపిక ఉంటే హరినామ సంకీర్తన చేయండి, అంత మాట్లాడిన తపన ఉంటే వెళ్ళి భగవద్గీత ప్రచారం చేయండి, అంత మీకు ఓపిక ఉంటే ఒక దేవాలయం కట్టండి. మీకు ఇంకా ఓపిక ఉందా, ప్రతి ఊరికెళ్ళి సంకీర్తన సభలు పెట్టండి, గీత అవధానాలు పెట్టండి, భాగవత సప్తలు పెట్టండి, ఇవన్నీ చేయండి. వైష్ణవ నందులు చేయొద్దండి. మీకు ఏమైనా చెప్పేవాళ్ళు ఉంటే వాళ్ళకి ఈ మాట చెప్పండి. ఏదైనా స్టోరీ మొత్తం చెప్పండి. చెప్తే, ఎందుకంటే అంత భయంకరమైన వెనకాల చరిత్ర ఉంది, మేము ఎప్పుడు దాని గురించి వెళ్ళాం. ఎందుకంటే బాధ వేస్తుంది ఇవన్నీ కూడా తలుచుకుంటే. కాబట్టి మీకు హై లెవెల్ ఏం చెప్తున్నామంటే, మన సంస్థలో ప్రభుపాదులు ఎవరు తప్ప, ఆచార్యులు తప్ప ఇంకెవరు ఆ పీఠాన్ని ఎవరు కూర్చోరు అక్కడ. ఆయన స్థానం ఆయనదే. కానీ బాంబేలో ఇస్కాన్ బాంబే గ్రూప్లో 100 మంది గురువులు ఉన్నారు. ఎంతోమంది డబ్బులు తీసుకొని వెళ్ళిపోయి, ఎంతోమంది స్త్రీలతో వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు, ఎంతోమంది తెలియకుండా బాధేస్తుంది. ఒక గురువు అమెరికాలో ఒక సన్యాసి కేరళలో ఒక స్త్రీతో కేరళలో పట్టుకున్నారు. చూడండి, అమెరికాలో సన్యాసి ఆయన, కేరళలో ఒక లేడీతో పట్టుకున్నారు ఆయన్ని. ఎలా అనిపిస్తుంది? ఇవన్నీ ప్రశ్నించాలా వద్దా చెప్పండి మీరే. మంచి అన్నప్పుడు మంచి ఇవన్నీ చెప్తే ఇంకా ఎక్కువ ఉన్నాయి. ప్రతి ఒక్క రోజుకు ఒక ఇన్సిడెంట్ జరుగుతుండే అక్కడ ఇక్కడ. ఎందుకు ఎవరు జరుగుతున్నాయి ప్రశ్న, ఎందుకు? రూట్ కాజ్ అంటే ఏమిటి, ఎందుకు ప్రాబ్లం ఇక్కడ? మనం అర్హత లేకుండా పైన కూర్చుంటే తప్పులు చేస్తాం. సింపుల్ ఇది, దీని పెద్ద చరిత్ర ఏం లేదు. ఆచార్యపీఠం ఆచార్యమా విజానీయన్ నవ మన్యేత కర్హిచ్చిత్. ఉద్ధవ ఆచార్య నా ప్రతిరూపం, నా అంశ. ఆచార్యుడు ఎవరు? నా అంశ, భగవత్ ప్రతిరూపం. అతనిలో కోరికలతో భగవంతుని వదిలేస్తాడా? ప్రహ్లాదుడు ఎన్ని కష్టాలు వచ్చిన కృష్ణుడు వదిలేశాడా? పాండవులు వదిలేశాడా? భగవంతుడిని వదల్లా. ఆచార్యుడు ఎప్పుడు కూడా కోరికలు అతీతంగా ఉంటాడు.
మనలాంటి అల్పభక్తులు తప్పులు చేయొచ్చు, ఓకేనా? మనలాంటి అల్పభక్తులు తప్పులు చేస్తాం, ఎందుకంటే మన ఇంద్రియాలు ఒక్కోసారి చలించి తప్పులు చేస్తాం. కానీ ఆచారులు అనేవాళ్ళు జితేంద్రియ. జితేంద్రియ అంటే ఇంద్రియాలకి జయించిన వాడు. భగవంతుణ్ణి హృదయంలో బంధించిన నారదముని స్థానం అది. నారదముని ఒక స్త్రీ వెనకాల వెళ్ళిపోతే ఎలా ఉంటుంది మీకు? భాగవత పురాణమే ఉండదు. వ్యాసదేవుడు ఒక స్త్రీ వెనకాల వెళ్ళిపోతే, ఒక లేడీ వెనక వెళ్ళిపోతే వ్యాసదేవుడు ఆ స్థానం ఏమిటి? గురు పరంపర ఆచార్య స్థానం అది. కాబట్టి ఆ స్థానాన్ని మనం అర్హత లేకుండా ఎక్కకూడదు. మన స్థానం ఇక్కడే, ఆయన స్థానం అక్కడే. అది నియమం ఉంటే జీవితం ప్రశాంతంగా ఉంటుంది, మనసు తప్పులు చేయకుండా ఉంటుంది. ఎప్పుడు ఆ స్థానం లేదు కూర్చున్నాడు తప్పులు చేసేస్తాం. కాబట్టి మీకు అర్థమైంది ఏమిటంటే, బెంగళూరు మన సంస్థ ద్వారా ప్రభుపాదుల వారి ద్వారా దీక్ష ఆయనే ఇస్తారు మీకు. ఆయన చెప్పిన లెటర్ ప్రకారం మీకు ఎప్పుడైనా దీక్షలు ఇచ్చినా ఆయన తరపున మీకు దీక్షలు ఇస్తాం. కాబట్టి గురువు ఆచార్యులు ఆయనే మన సంస్థలో. ఇంకా బాంబే సంస్థల్లో రకరకాల గురువులు ఉంటారు. ప్రభుపాద గురువు కాదు, అక్కడ రకరకాల వేరే గురువులు చాలామంది ఉంటారు. అది మెయిన్ తేడా అక్కడ ఇక్కడ ప్రభుపాద లెటర్ ప్రకారం మనం నడుచుకుంటాం. వాళ్ళు ఏమంటారు, ఆ లెటర్ కూడా ప్రభుపాద వాళ్ళు లెటర్ దాచాల్సిన అవసరం ఏమైనా తప్పు కాకపోతే చెప్పండి. అది కరెక్ట్ అయితే ఎందుకు దాచాలి? ప్రపంచానికి చూపించాలి కదా. ఎందుకు దాచేశారు? వేరే వాళ్ళు 85లో లెటర్ బయట పెట్టని చంపేశారు. అంత అవసరం ఏముంటుంది ఒక సంస్థలో? కాబట్టి ఎప్పుడు కూడా మీకు ఎందుకు చెప్తాంటే, దేనికి ఏదో మీరు మనకెందుకు ఇవన్నీ అనుకోకూడదు. కొన్ని తెలుసుకుంటే మంచిదే, కానీ దాని లోపలికి వెళ్ళిపోయి రీసెర్చ్ చేయకూడదు. అనవసరం మీరు బాధపడతారు. కానీ హై లెవెల్గా ఏమిటి? ఇక్కడ 2 సంస్థలు ఉన్నాయి. ఒక సంస్థ ఏమో వేరే గురువులు ఉన్నారు, ఇక్కడేమో ప్రభుపాదుల వారి గురువులు ఉన్నారు. ఇది ఒకటే మైండ్లో పెట్టుకోండి అంతే. ఇక్కడ ప్రభుపాదుల వారు చెప్పిందే వేదం, అక్కడ ఎవరు చెబితే వాళ్ళ వేదం. ఇప్పుడు ఇంకా కొత్త గురువులు చాలామంది వచ్చేసారు మొన్న. ఇప్పుడు బెంగళూరుకి కొత్త గురువు అపాయింట్ చేశారు మొన్నే. మా సంస్థలో చూడండి, ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు ఉన్నా మేము అసలు ఊహకు అతీతం మన గురువులంటే. అది ఆయన చెప్పాలి, ప్రభుపాద చెప్పాలి, అరే నీలో బాగా గుణాలు ఉన్నాయరా బాబు, నెక్స్ట్ నువ్వు ఆచార్యుడు రా అని చెప్పాలి. నేను రాగా ఫాలో అవుతున్నాను, నెక్స్ట్ మనమే ఆచార్యులు. ఇంకా అలా అనుకోకూడదు. అదే వేరే వాళ్ళు అపాయింట్ చేయకూడదు మన వాళ్ళని. ఎలక్షన్ ద్వారా ఆచార్యులు అపాయింట్ అవుతారా? ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్ పెట్టచ్చు, ఆచార్యులకు ఎలక్షన్ ఏమిటి? ఆచార్యులకు ఎలక్షన్ ఏమిటి? కానీ బాంబేలో ఎలక్షన్ ఉంటుంది. నువ్వు గురువు వాళ్ళు అప్లికేషన్ పెట్టాలి. రేపు ఖాళీగా ఉంటే పెట్టండి మీరు కూడా. అప్లికేషన్ పెట్టిన తర్వాత అది ఓటింగ్ వెళ్తుంది, ఆడ ఓట్ చేయాలి. మెజారిటీ ఓటింగ్ అప్రూవ్ చేస్తే మీరు గురువు అవ్వచ్చు. ఓటింగ్ ద్వారా గురువు ఎక్కడ మన కల్చర్ సంస్కృతిలో కానీ ఎక్కడ కూడా లేదు. అది ప్రభుపాదుల వారు చెప్పిన సిస్టంలో లేదు. అది ఏదైనా ఒక రెజల్యూషన్ పాస్ చేస్తాం, ఓటింగ్ ద్వారా ఒక డెసిషన్ తీసుకుంటాం, కానీ గురువులను అపాయింట్ చేయకూడదు. అది ముందు ఆచార్య చెప్పాలి. ఓకేనా? ఇప్పటితో మీకు లేట్ అయిపోయింది. ఇవాళ టెంపుల్ గురించి ఇది గురించి హెవీ అయిపోయి ఉంటుంది. కొద్ది ప్రసాదం లైట్గా కొద్దిగా మంచిగా నిద్రపోండి. కానీ ఎవరేం చెప్పినా కూడా ఏంటంటే ఒకసారి చెప్పింది వినేయద్దండి. ఇప్పుడు మీ గురించి మాకు చెప్పారనుకోండి వీళ్ళు ఎట్లా అని, మాకు చాలామంది సహాయం చేస్తుంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము డైరెక్ట్ చెప్పింది నమ్మం. ఇప్పుడు ఒక వ్యక్తి గురించి తెలుసుకోవాలి కదా. మనకు ఒక వ్యక్తి తెలిసినప్పుడు చెప్పింది నమ్మేస్తామా? అరే అది వ్యవహారం వేరే ఉంది ఇక్కడ, లేదా ప్రశ్నించాలి. ఇలా విన్నామండి, ఏం జరుగుతుంది? మీరు చెప్పింది నమ్మద్దండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎవరు చెప్పినా కూడా. ఇప్పుడు నేను చెప్పేది కూడా నమ్మద్దు. మీరు వెళ్ళి ఇంటర్నెట్ రీసెర్చ్ చేసుకోవచ్చు. మీరు గూగుల్లో అన్నీ దొరుకుతాయి. ఇప్పుడు గూగుల్లో మనం ఎవరిని దాచినా గూగుల్ దాచగలుగుతామా? మిమ్మల్ని గూగుల్ దాచేయగలుగుతాం, ఇంటర్నెట్ లేకుండా మేము దాచేయగలుగుతాం? లేదు కదా. మీరు వెళ్ళి అన్నీ గూగుల్ చేయొచ్చు. ఏం దొరుకుతున్నాయి, ఏం సమస్య ఏమిటి, ఎక్కడ సమస్య మొదలయ్యింది, ఇక్కడ అన్నీ మీకు ఇంటర్నెట్లో ఉన్నాయి. కాబట్టి మీరందరూ కూడా దీంతో మనసు ధైర్యంగా ఉండండి. ఒక మంచి సంస్థ అన్నప్పుడు కొన్ని కష్టాలు ఉంటాయి. ఆ కష్టాలను ఎదుర్కొని పోరాడే తత్వం ఉంటేనే ఈ మార్గంలో ఉండగలుగుతాం. సున్నితమైన మనసుకు సున్నితమైన భావాలు ఉంటే తట్టుకోలేము ఇక్కడ. ఎందుకంటే మనం పోరాడేది ఏదైనా కూడా అది ధైర్యం అనేది ఉండాలి. కాబట్టి మీరందరూ కూడా నిరుత్సాహపడకుండా ఏదైనా ఎనీ సమస్య, మీకు ఏదైనా ప్రశ్న ఉండే టాపిక్ పైన తర్వాత ఖాళీగానే కలవండి. లేదైనా నెక్స్ట్ వారం ఎప్పుడైనా అడగచ్చు. మీరు ఏదైనా నేను చెప్పింది కూడా బ్లైండ్గా నమ్మద్దండి. మీరు అన్వేషణ చేసుకోండి, ఏదైనా ప్రశ్న అడగండి.
ఎందుకంటే అది జరిగింది చెప్పేటప్పుడు బయట ప్రపంచం జరిగిందే మీకు తెలిసింది, మీకు ఏదైనా రిపోర్ట్లు అన్నీ మా దగ్గర ఉన్నాయి, కానీ అది పబ్లిష్ చేసి అంత నాట్ రైట్. కాబట్టి మీకు హై లెవెల్ చెప్పింది ఇది. ఎక్కడైనా సందేహాలు ఉన్నాయి ఇక్కడ? ఒక ఆచారు రామానుజ ఆచారులాగా ఆ గౌరవం ఉండాలి. ఎవరంటే వాళ్ళు ఆచార పీఠంలో కూర్చోకూడదు, ఎస్పెషల్లీ ఆచారులు చెప్పిన తర్వాత. ఓకేనా? హరే కృష్ణ. ఇప్పుడు చాంటింగ్ లేట్ అయిపోయినట్టుంది మీ అందరికి కూడా. 11 times చెప్పేసి ప్రసాదంకి వెళ్ళిపోతాం. పాపం 9